దేవుడు మిమ్మను హెచ్చించబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని ఈరోజు మీ ఎదుట పంచుకోవాలని నేను అనుకుంటున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. మరి ముందుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండండి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా వాక్యం రాయబడింది, దీన మనస్కులై ఉండండి అనే మాట తెలియజేస్తున్నారండి. దీన మనస్కులు అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉంటే. దీన మనస్కులుగా ఉన్నవారిని ప్రభువు హెచ్చిస్తారు, దీనులుగా ఉన్నవారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే తమను తాము అన్ని విషయాలలో మరి లోబడి ఉంటారో, అన్ని విషయాలలో తగ్గి ఉంటారో అటువంటి వారిని ప్రభువు ఆశీర్వదిస్తారంట. దేవునికి యొక్క స్వభావం ఏంటంటే, క్రీస్తు యొక్క స్వభావము, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన ఎంతో దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి పరిచర్య చేశారు. ఆయన ఎంతో తగ్గించుకున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను మరి అనేకమైనటువంటి మాటలు అన్నప్పటికీ, మరి ఒక వ్యభిచారి సంతానం అన్నారు, దెయ్యం పట్టినవాడు అని అన్నారు, మరి అనేక విధమైనటువంటి మాటలు ఆయనను గురించి ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా ఆయన నోరెత్తి మరి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఎదురు సమాధానం చెప్పటం కానీ, లేకపోతే మరి వారిని వ్యతిరేకించడం కానీ, వారికి హాని చేయడం కానీ ప్రభువు ఎక్కడ చేయలేదు. మరి ఆయన మొదటి నుండి చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకుంటూ ఈ లోకంలో పరిచర్య చేసి మనకొక చక్కటి మాదిరి చూపించారు. దేవుని కుమారుడు అయినటువంటి నేనే ఇంత తగ్గించుకుంటున్నప్పుడు, ఇంత దీనుడుగా ఉంటున్నప్పుడు, ప్రతి విషయంలో నన్ను నేను అణుంచుకుంటున్నప్పుడు, మరి మీరు నా ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మీరు కూడా అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, ప్రతి విషయంలో మీరు దీన మనస్కులై ఉండాలి అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియజేస్తున్నారండి. ఆయన ఒక మాదిరి మన ఎదుట ఉంచి వెళ్ళారు. అయితే దీన మనస్కులుగా ఉన్న వారికి కలిగేటువంటి ఆశీర్వాదము ఏంటి, దేవుడు అటువంటి వారిని ఏ విధంగా హెచ్చిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి సమూయేలు ప్రవక్తకు నీవు ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించాలి, యెష్షయి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి నువ్వు వెళ్ళు, ఆ యెష్షయి కుమారులను నువ్వు పిలువు, వారిలో ఒకరిని నేను ఈ సమయంలో రాజుగా అభిషేకించాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు, మరి సమూయేలు ప్రవక్త యెష్షయి యొక్క ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వారిని అడుగుతాడు, యెష్షయిని అడుగుతాడు, నీకు కుమారులు ఉన్నారా, ఉంటే వారిని పిలువు అని వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ సమూయేలు ప్రవక్త చెప్పిన వెంటనే మరి యెష్షయి తన యొక్క మొదటి కుమారుణ్ణి పిలవడం జరుగుతుంది. ఆ మొదటి కుమారుణ్ణి పిలిచిన వెంటనే సమూయేలు అతని యొక్క ఎత్తు, అతని యొక్క రూపము, మరి అతను ఒక ఆజానుబాహుడుగా ఉన్నాడని, చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడుగా ఉన్నాడు అని, మరి ఇతను ఒక రాజుగా ఉంటే చాలా బాగుంటుంది, ఇతనికి చక్కటి యుద్ధశాలిగా ఉన్నాడు, మరి అనేకమైనటువంటి యుద్ధాలు చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు అని అతని గురించి హృదయంలో అనుకుని, ఇతనే రాజేమో, ఇతన్నే నేను అభిషేకించాలేమో అని అనుకున్నప్పుడు ప్రభువైన యెహోవా అంటారు, ఇతను కాదు, నేను వేరొకరిని ఎన్నుకోబోతున్నాను, ఇతన్ని నువ్వు తొలగించు, మరొకరిని పిలువని అన్నప్పుడు మరొక కుమారుడు రావడం జరుగుతుంది. మరి అతను కూడా తప్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు మరి యెష్షయి కుమారులందరూ కూడా తృణీకరించబడడం జరుగుతుంది. అయితే కొంతసేపటికి ఇక సమూయేలుకి ఏం అర్థం కాదు, ఏంటి నేనేమన్నా తప్పు అడ్రస్కి వచ్చానా, నేనేమన్నా దారి తప్పి వచ్చానా, నేను వచ్చిన ఇల్లు సరైన గృహమేనా, దేవుడు పంపించింది యెష్షయి దగ్గరికేనా, మరి వచ్చిన కుమారులు ఎవ్వరిలో కూడా ఒక్కరు కూడా అభిషేకింపబడిన వారుగా లేరే,
ఎవరిని కూడా దేవాది దేవుడు అభిషేకించట్లేదే, ఏంటి సమస్య అని ఆయన ఆలోచనలో పడి యెషయాని అడుగుతాడు. ఇంక నీకెవరు కుమారులు లేరా, వీళ్ళొక్కళ్ళేనా, ఇతను ఒక్కడేనా అని అడిగినప్పుడు ఇంకా కడసారి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తాడండి. అయితే ఇక్కడ ఆ దేవుని యొక్క హృదయము ఎలాగుందో మనము చూడాలండి ఒక్కసారి. ఆయన సమూయేలు ప్రవక్త ఎన్నిసార్లు మరి ఇతనా నన్ను అడుగుతుంటే ఎవరిని కాదని తృణీకరించాడు. మరి సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మాట ఏమైందో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసున్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క మాటను సమూయేలుకు తెలియజేస్తున్నాడు. అతని రూపము అతని ఎత్తు నువ్వు చూడొద్దు సమూయేలు. మనుష్యులు లక్ష్యపెట్టే వానిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసున్నాను. అతను కాదు రాజుగా ఉండబోయడానికి అర్హత కలిగిన వాడు. మనుష్యులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. యెహోవా ఆయన హృదయాన్ని చూస్తాడు, మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. చూడండి, మరి ఈ రోజుల్లో కూడా అంతే కదా, మన బ్యాక్గ్రౌండ్ని చూస్తారు, మన యొక్క ఎత్తును చూస్తారు, మన యొక్క రూపాన్ని చూస్తారు, మన యొక్క మాట తీరును చూస్తారు, మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో చూస్తారు, మనము ఎంత విలువ కలిగిన వారమో చూస్తారు, మన యొక్క ఆస్తి పాస్తులు చూస్తారు, మన సిరి సంపదలు చూస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఒక మంచి బాధ్యతను ఇవ్వాలంటే, ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలంటే ఇన్ని రకాలుగా మరి మనుషులు ఆ పై రూపాన్ని చూసి ఆ ప్రకారమే మరి ఆ మనిషికి ఆ అర్హతను ఆ అధికారాన్ని ఇస్తారు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నాకు కావాల్సింది నీ హృదయము, నాకు కావాల్సింది నీ అంతరంగము. నీ అంతరంగములో నువ్వు అందంగా కనిపించినప్పుడు, నీ అంతరంగంలో నువ్వు నా ఎదుట సౌందర్యంగా ఉన్నప్పుడు, అంటే నువ్వు దీనుడుగా, నువ్వు దీనురాలుగా, నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు, నీవు ప్రతి విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నప్పుడు దేవుని ఎదుట నీవు సుందరంగా కనబడతావు. దేవుని ఎదుట నువ్వు అందమైన వ్యక్తిగా కనబడతావు. అప్పుడు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అయితే సమూయేలు మరి కాస్త ముందుకు వెళ్ళి అడుగుతాడు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉంటే నాకు చెప్పు, వాళ్ళను కూడా పిలువు అని అన్నప్పుడు మరి యెషయి చెప్తాడు, నాకు ఇంకా ఒక కడసారి కుమారుడు ఉన్నాడు, కానీ అతను ఒక గొర్రెల కాపరి. ఏమంటాడండి, అతను ఒక గొర్రెల కాపరి. ఆ మాట చెప్తున్నప్పుడే యెషయి హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయము దావీదు పట్ల మనకి అర్థమవుతుంది. అంటే మరి దావీదు గురించి చెప్తున్నాడు యెషయి, అతను ఒక చిన్న పిల్లవాడు, అతనికి ఏమీ తెలియదు, అతను రాజుగా అభిషేకించడానికి కావలసినటువంటి అర్హత కలిగిన వాడుగా లేడు, అతను ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి మాత్రమే, అతను అరణ్యంలో ఉంటాడు అని చెప్పినప్పుడు సమూయేలు అంటున్నాడు, పర్వాలేదు పిలిపించు, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడో నాకు తెలియదు కదా, నువ్వు అతన్ని కూడా పిలిపించు, నేను ఇక్కడ కాసేపు కూర్చుంటానని అన్నప్పుడు మరి అరణ్యంలో ఉన్నటువంటి దావీదుని యెషయి పిలిపించడం జరుగుతుంది. ఆ అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ఎప్పుడైతే ఆ గృహంలోనికి చేరుకున్నాడో అతని యొక్క రూపము, అతని యొక్క సౌందర్యము చూసినప్పుడు యెహోవా దేవుడు అంటాడు సమూయేలుతో, ఇతనే నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, కాబట్టి నువ్వు ఇతన్ని అభిషేకించు. ఆ ఒక్క వచనం కూడా మనం చూద్దాం రండి. 11 నుంచి 13 వచనాలు ఇదే అధ్యాయంలో వ్రాయబడింది. చూడండి, 11 నుంచి 13 వచనాలు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే
వాడు గొర్రెలు కాయిచున్నాడు అని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు అక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే దావీదుకు తిరస్కారం వచ్చిందో, ఎక్కడైతే మరి ఇతను పనికిరాడు, ఇతను చిన్నపిల్లవాడు, ఇతనికి ఏమీ తెలీదు, ఇతని వల్ల అవ్వదు అని అనుకున్నారో అదే సహోదరుల ఎదుట, అదే తండ్రి ఎదుట దేవాది దేవుడు సమూయేలు యొక్క కొమ్మును హెచ్చించాడంట. సమస్తమైన మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే దేవాది దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు, నువ్వు పై రూపాన్ని చూస్తావు, నువ్వు అందాన్ని చూస్తావు, నువ్వు మాటను చూస్తావు, నువ్వు అధికారాన్ని చూస్తావు, కానీ నేను దావీదు యొక్క హృదయాన్ని చూశాను. దావీదు అరణ్యంలో నాతో నడిచినటువంటి ఆ మార్గాలను చూశాను. దావీదు నాతో మాట్లాడినటువంటి ఆ మాటలు నేను విన్నాను. దావీదు యొక్క హృదయ వాంఛలను నేను ఎరిగిన వాడను. నీకు తెలిసినట్లుగా అతను యుద్ధంలోనికి వెళ్ళి మరి శత్రువులను అంతవరకు చంపకపోవచ్చు, కానీ అతడు అరణ్య భూమిలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మరి ఆ సింహములను, పులులను, ఎలుకబంట్లను వేటాడి చీల్చివేసి వాటిని చంపివేశాడు. ఇవన్నీ ఏ మనిషికి తెలియదండి అక్కడ అరణ్యంలో ఏం జరుగుతుందో. కానీ ప్రభువారు ముందుగానే దావీదుని రాజుగా ఉండుటకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దావీదు యొక్క హృదయంలో ఏమి ఉందో ప్రభువుకి సమస్తమును తెలిసినవాడు. మనుషులు ఎవ్వరికి దావీదు గురించి ఏమి అర్థం కాల. ఎందుకంటే అతడు ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక చిన్న బాలుడు వలె ఏమి తెలియనటువంటి వ్యక్తిగా మనుషుల ఎదుట అతను నడుచుకున్నాడు. కానీ మరి దేవుని ఎదుట అతను ఒక సుందరమైనటువంటి వాడుగా, మరి రాజుకు అర్హమైనటువంటి వ్యక్తిగా దావీదు ఆ దినమున అనేకుల ఎదుట, తన కుటుంబ సభ్యుల ఎదుట అభిషేకింపబడ్డాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు? ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నారు? ఇదే సంగతిని మీతో చెప్తున్నారు. దిగులు పడుతున్నారా? బాధపడుతున్నారా? మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారని, మనుషులు మీ గురించి మరి చెడ్డగా మాట్లాడుతున్నారని, లేకపోతే మనుషులు మీరు ఎంత పని చేసినా సరే మిమ్మల్ని లక్ష్య పట్టట్లేదని మీరు దిగులు పడుతున్నారా? దయచేసి దిగులు పడకండి. బహుశా మీరు చేసే పనులు, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ మూలుగులు, ఆ భారమైనటువంటి హృదయము ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు, ఎవ్వరికి అది తెలియకపోవచ్చు. బట్ దేవుడు చూస్తున్నాడండి. దేవుడికి అన్నీ తెలుసు. మీరు చేసేటువంటి ప్రతి కన్నీటి ప్రార్థన దేవుడు చూసుకుంటున్నాడు. ఆయన ప్రతిదీ లిఖించుకుంటున్నాడు ఆయన గ్రంథంలో. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే మౌనంగా ఉంటారో, ప్రతి విషయాన్ని భరిస్తారో అలాంటి వారి వద్దకు దేవుని యొక్క అభిషేకము పంపబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము పంపబడుతుందండి. దావీదు వెళ్ళి నన్ను అభిషేకించు అని అడగలేదు సమూయేలుని. సమూయేలే వచ్చి దావీదుని అభిషేకించాడు. ఎవరినైతే దేవుడు అభిషేకిస్తాడో అటువంటి వారిని మనుష్యులు అటువంటి వారిని ప్రవక్తలు వచ్చి అనేకుల ఎదుట ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు అభిషేకిస్తారు. ఈరోజు ప్రభువు నిన్ను అభిషేకించాడు. అందుకనే దేవుని కొరకు నువ్వు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నావు, అనేకమైనటువంటి పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎంతో మంది ఎదుట నువ్వు శ్రమను పొందుకుంటున్నావు. నీ యొక్క దీనత్వాన్ని బట్టి, నీ యొక్క తగ్గింపుని బట్టి నిన్ను అనేకులు శ్రమ పెట్టవచ్చు, బాధ పెట్టవచ్చు. కానీ దేవుని ఎదుట నీవు ఎంతో సుందరమైన వాడిగా, సుందరమైన స్త్రీగా కనపడుతున్నావు. కాబట్టి బాధపడకు, దిగులు పడకు, జడియద్దు. దేవుడు నీ పక్షాన ఉండి ఆయన నీ యొక్క కొమ్ముని అతి త్వరలో హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఏలియా ప్రవక్త ఎలీషాను కూడా అభిషేకించమని దేవాది దేవుడు ఆయనకు తెలియజేస్తారండి.
ఏలియా ప్రవక్తకు ఎలీషా గురించి చెప్తారు. నువ్వు వెళ్ళి ఎలీషాని అభిషేకించు, ఎలీషా నీకు మారుగా ప్రవక్తగా ఉండబోతున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఎలీషాని నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఎలీషాని అభిషేకిస్తాడు. ఎలీషా చాలా గొప్ప సంపన్నుడండి. ఆయన ఎంతో మంచి అధికారం కలిగినటువంటి వ్యక్తి. తను మంచి భూస్వామి అయినప్పటికీ ఎప్పుడైతే దేవుని వద్ద నుండి అభిషేకం వచ్చిందో, దేవుని ఏలియా ప్రవక్త వచ్చి ఆయన్ని అభిషేకిస్తున్నాడు అని తెలిసిందో, అప్పుడు ఎలీషా తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఏలియా వెనక ఉపచారం చేయుటకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ మరి మనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం రండి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉండెను. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి, అతను ఏలియా వెంబడి ఉపచారం చేయడానికి వెళ్ళిపోయాడంట. ఎంత గొప్ప కార్యం కదండి. తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి తన యొక్క ఏమైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో, ఏమైతే గొప్ప సిరి సంపదలు ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి దేవుని యొక్క పని చేయుటకు, ప్రవక్త దగ్గర ఉపచారం చేయుటకు ఆయన వెళ్ళిపోయాడంట. ఈరోజు మనము చూసినట్లయితే ఎలీషాలో ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క దీనత్వము మనము చూడొచ్చండి. ఆయనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఆయనకి ఎన్ని భూములు ఉన్నప్పటికీ, ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుడు పిలిచాడు అని చెప్పినప్పుడు, దేవుడు నిన్ను అభిషేకించాడు ప్రవక్తగా ఉండటానికి అని చెప్పినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే మరి అవన్నిటినీ విడిచిపెట్టి ప్రవక్త దగ్గర ఉపచారం చేసేవాడిగా, మరొక గ్రంథంలో రాయబడి ఉంటుంది, మరొక వాక్యంలో ఏలియా యొక్క చేతులు కడిగే వ్యక్తిగా ఎలీషా నియమించబడ్డాడంట. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఏలియా దగ్గర తనను తాను తగ్గించుకుంటూ ఏలియా క్రింద లోబడి ఆయన ఉపచారం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మాటలు ఉన్నాయండి, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని దేవుడు హెచ్చించాలి అని అంటే కనుక, మిమ్మల్ని దేవుడు ఒక మంచి స్థానంలో మిమ్మల్ని పెట్టాలి అని అంటే కనుక, ముందుగా మిమ్మల్ని కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక గొప్ప బాధ్యత మీకు ఇవ్వాలి, అప్పగించాలి అని అనుకున్నప్పుడు ప్రభువు మీకు కొన్ని విషయాలు నేర్పిస్తారండి. కొంతమంది దగ్గర మీరు లోబడి ఉండడము, మరి మీకు అవసరం లేకపోయినా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా విసిగించడము, పదే అనేకమైనటువంటి పనులు మీ ద్వారా చేయించడము, అనేకమైనటువంటి మాటలు మీ గురించి, ఎంత పని చేసినా సరే కృతజ్ఞత లేకుండా మీ గురించి మాట్లాడడము, ఎంతగా మీరు లోబడి ఉన్నా సరే మీ గురించి ఇంకా మరి నీచంగా చెప్పడము, మిమ్మల్ని తగ్గించడము వంటి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు అని వాక్యం రాయబడింది. ఇన్ని రోజులు మీరు బహుశా తగ్గించుకొని ఉన్నారేమో, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారేమో, మిమ్మల్ని మీరు దీనత్వంతో దేవుడు నాకు చెప్పాడు ఈ పని, దేవుని యొక్క పని నేను చేస్తున్నాను అని ఆ ఒక మంచి ఉద్దేశంతో మీరు తగ్గించుకున్నారేమో. కొన్నిసార్లు మరి గృహాల్లో తల్లులు చెప్తారు, ఎంత చేసినా వీళ్ళకి కృతజ్ఞత లేదు, ఎంతగా వండి వార్చిపెట్టినా సరే వీళ్ళకి కృతజ్ఞత లేదు, ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఇంకా ఏదో ఒకటి మరి నా గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు, అది చేయలేదు ఇది చేయలేదు అని, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు అని కొన్నిసార్లు మన గృహాల్లో తల్లులు వెక్స్ అయిపోతారు కదండి, విరక్తి చెందుతారు కదా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏది చేసినా సరే, నువ్వు ఏ ఒక్క పని నీ యొక్క జీవితంలో వచ్చినా సరే అది నీ కోసం కాదు, లేకపోతే ఇతర మనుషుల కోసం అని కాదు, కానీ ప్రభువు కోసము ప్రతి కార్యమును మనస్ఫూర్తిగా చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభువు కోసము ప్రతి కార్యమును మీరు
లోబడి ఉండి చెయ్యండి. దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఏదైనా శ్రమ, పోరాటము మిమ్మల్ని ఎంతో వేదనకరమైనటువంటి మార్గంలో నడిపిస్తుంటే దానిని బట్టి చింతించద్దు. ఆ శ్రమ, ఆ పోరాటము ఎందుకు అంటే మిమ్మల్ని ఆయన తగిన సమయంలో హెచ్చించుటకు ఒక సాధనంగా మిమ్మల్ని వాడుతున్నాడు. ఒక ఒక పనిముట్టు వల్లే మిమ్మల్ని ఆయన తయారు చేస్తున్నాడు. మీ పైన ఒక పర్పస్ అనేది, ఒక ప్రణాళిక అనేది ఉంది కాబట్టే, ఆయన సిద్ధపరిచి ఉంచాడు కాబట్టే ఆయన మిమ్మల్ని ఆ విధమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడు. కానీ మీ పైన ఏదో ఆయన కోపం ఉండో, లేకపోతే మీ పైన ఏదో సాధించాలని దేవుడు మిమ్మల్ని అటువంటి శ్రమల గుండా నడిపించట్లేదు. దావీదుని కానీ, ఎలీషాని కానీ, మరి యెహోషువాని కానీ, మోషేని కానీ, మరి వీళ్ళందరూ చూస్తే వీళ్ళు మిక్కిలి సాత్వికులుగా, దేవుని ఎదుట లోబడిన వ్యక్తులుగా వీళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు నాయకులుగా, రాజులుగా, ప్రవక్తలుగా మారారు అని అంటే అనేకమైన శ్రమల గుండా వీళ్ళు వచ్చారండి. దావీదుని గనక మనం చూస్తే అతను అరణ్యంలో ఉన్నాడు, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సౌలు దగ్గర ఒక దాసుడిగా, ఒక పనివాడుగా అతని యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అతను అభిషేకించబడిన తర్వాత కూడా నేను అభిషేకించబడిన వారిని, నేనెందుకు ఈ వ్యక్తి కింద పనిచేయాలి, నేనెందుకు ఇతని యొక్క యుద్ధరంగంలో ఉండాలి అని అతన్ని హెచ్చించుకోలేదు, దావీదుని హెచ్చించుకోలేదు. కానీ దేవుడు నన్ను హెచ్చించే వరకు, దేవుడు నా యొక్క కొమ్ముని హెచ్చించే వరకు, దేవుని యొక్క మాట నా జీవితంలో నెరవేర్చేంత వరకు నేను తగ్గించుకుంటాను, నేను లోబడి ఉంటాను అని దావీదు ఆ సౌలు వద్ద అనేకమైనటువంటి పోరాటాలు, శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సౌలుకి ఎదురు తిరగలేదండి. సౌలు మీద చెయ్యి కూడా వేయడానికి ఆయన సంశయించాడు, ఆయన కాస్త భయపడతాడు. ఎందుకంటే ఈయన దేవుడు అభిషేకించిన వ్యక్తి అని. సో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మీకు ఒక బాధ్యత ఇచ్చే ముందుగా, దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థలంలోనికి తీసుకువెళ్లే ముందుగా కొన్ని పోరాటాల గుండా, కొన్ని శ్రమల గుండా మిమ్మల్ని నడిపిస్తాడు. అది ఎందుకు అంటే మీకు దేవుని యొక్క మాటలను నేర్పించడానికే. రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆ బాధ్యతలో మీరు సక్రమంగా నిలబడడానికి మీకు ముందుగా కొంత ప్రిపరేషన్ అనేది మీ ద్వారా ప్రభు చేపిస్తున్నారు తప్పితే మరి ఇంకా వేరే ఉద్దేశం ఏదీ లేదండి. సో ఇటువంటి ప్రిపరేషన్ టైంలో, ఇటువంటి నేర్చుకునే సమయంలో మీరు దేవుని ఎదుట లోబడి ఉండండి. మిమ్మల్ని ఏ స్థలంలో ఉంచారో, మిమ్మల్ని ఎక్కడ ఆయన ఉండమన్నారో ఆ ప్రాంతంలో మీరు నమ్మకస్తులుగా జీవించండి. హల్లెలూయా. మరి యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక వాక్యం రాయబడింది, చూద్దాం రండి. ఈ ఒక్క వచనం చూసి మనము ఈ సందేశాన్ని ముగించుకుందాం. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, ఇక్కడ రాయబడింది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలంటండి. మనము దీన మనస్కులమై ఉండాలంట. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళారండి. టిబెట్, ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయుటకు ఆయన వెళ్ళినప్పుడు ఆ టిబెట్లో ఉన్నటువంటి ఆ బోధకుడు, ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాక్యం ప్రకటించడానికి నీకు అర్హత లేదు, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని ఆ సాధు సుందర్ సింగ్ గారిని పంపించేశారు. అయితే మరలా సాధు సుందర్ సింగ్ గారు ఏం చేస్తారంటే అదే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే రెండో మారు సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు, వాళ్ళు పంపించేసినా సరే ఒకసారి మరలా ఈయన వచ్చారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మరొకసారి ఒక చీకటి బెలంలో సాధు సుందర్ సింగ్ గారిని పడేయడం జరుగుతుంది. ఆ ఒక్క చీకటి బెలంలో ఆయనకి ఊపిరి కూడా అందదండి. అది ఎంతో లోతైన గుంట. అక్కడ మరి కొన్ని అస్థి పంజరాలు ఉన్నాయంట. ఎంతో భయంగా ఉందంట, చీకటిగా ఉందంట. మరి పాములు, తేళ్లు, జర్రులు, ఎలకలు, మరి ఇవన్నీ గద్దలు అన్ని తిరుగుతున్నాయంట ఆ ఒక్క చీకటి బలంలో. మరి ఎక్కడ ఏమవుతుందో కూడా, అడుగు పక్కకి ఇలా పెడితే ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి చిమ్మ చీకట్లో సాధు సుందర్ సింగ్ గారిని కొద్ది రోజులు పడేశారు. అయితే ఆయన ఆ చీకటి బలంలో కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడంట దేవుడితో, అయ్యా నీ కొరకు, నీ నామం కొరకు
నేను ఇంతగా శ్రమను అనుభవించటానికి నేను ఎంతో ధన్యుణ్ణి. ఏమన్నాడండి? ఈ శ్రమను నేను అనుభవించుటకు నేను ఎంతో ధన్యుణ్ణయ్యా. కానీ ఈ శ్రమను తట్టుకునే శక్తిని, ఓర్పుని, సహనాన్ని నాకివ్వయ్యా, నాకివ్వు ప్రభువా అని అడిగాడంటండి. అంత బాధపడుతున్నా సరే, అంత తగ్గించుకుంటున్నా, అంత సహనంగా ఆయన ఉన్నా సరే ఇంకా అంటున్నాడంట, నేను ఇంకా ఓర్చుకోవాలి, నేను ఇంకా సహనంగా ఉండాలి, నీకోసం శ్రమ పడటము నాకు ధన్యత, నాకు మేలు, కాబట్టి నాకు తట్టుకునే శక్తినివ్వు అని ప్రభు వద్ద ప్రార్థించాడంట. అయితే కొద్దిసేపటికి ఎవరో పైనుండి ఒక తాడుని ఆ చీకటి బెలంలోకి దింపి ఇలాగ అంటున్నారంట, నీవు ఈ తాడులో నీ చెయ్యి పెట్టు, నేను నిన్ను పైకి లాగుతానని అంటే ఆ తాడులో సాధు సుందర్ సింగ్ గారు చెయ్యి పెట్టారంటండి. చెయ్యి పెట్టాక ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారిని మెల్లగా పైకి లాగారట. పైకి లాగిన తర్వాత ఆయన పైకి రావడం జరుగుతుంది. అయితే ఎవరు లాగారా, నన్ను ఎవరు తీసుకొచ్చారా, వారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకుంటే అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే సాధు సుందర్ సింగ్ గారికి అర్థమవుతుంది, ఇది దేవుని యొక్క గొప్ప కార్యము, ఇంకా ఆయన కొరకు నేను పరిచర్య చెయ్యాలి, ఇంకా ఆయన నిమిత్తము శ్రమను అనుభవించాలి, ఇంకా ఆయన నిమిత్తము అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలనే ప్రభు నన్ను ఇంకా సజీవుడిగా ఉంచానట్టున్నారు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడి నుండి ఆయన సంతోషంగా వెళ్ళిపోయారంట. చూడండి ప్రియమైన సోదరులారా, మనము ఒక శ్రమలో, ఒక పోరాటంలో, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మనము వెళ్తున్నాము అని అంటే అది కేవలము దేవుడు మనకు ఏదో నేర్పించాలని, మనల్ని హెచ్చించాలనే దేవుడు ఆ ఒక్క పరిస్థితులే మీకు అనుమతిస్తున్నారు. బహుశా ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ప్రభు మిమ్మల్ని సేవ కొరకు సిద్ధపడమని చెప్తున్నారేమో, ఆయన సేవ చేయమంటున్నారేమో, దేవుడు పిలుపు మీ పైన ఉందేమో. అయితే ఆ పిలుపుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాల గుండా మీరు నడుస్తున్నారేమో. మరి మీరు చెయ్యని తప్పులకి చాలా మంది వద్ద మీరు మరి నిందలు, అవమానాలు భరిస్తున్నారేమో. ఏంటి ప్రభువా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నేనేమన్నా అన్యాయం చేస్తున్నానా, నీకోసమే కదా నేను నిలబడుతున్నాను, నీకోసమే కదా నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు అని అనుకోవద్దండి. దేవుడు ఎందుకు ఆ విధంగా అనుమతిస్తున్నాడంటే మీ కొమ్మును హెచ్చించాలని, మిమ్మల్ని అభిషేకించాలని, అనేకులు ఎదుట మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే ప్రభు ఆ ఒక్క ప్రక్రియలో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని ఎదుట ఎప్పటికప్పుడు మీరు ఇదే ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఇప్పుడు ఏదైతే మార్గం గుండా వెళ్తున్నానో, నేను ఏ మార్గంలో అయితే నడుస్తున్నానో, ఈ మార్గంలో నేను నడవడానికి నాకు శక్తినివ్వు, నాకు బలాన్నివ్వు, నేను తగ్గించుకునే కృపని నాకు దయచేయి, నేను లోబడడానికి నాకు సహాయం చెయ్యి. నా పైనున్న అధికారులు, నా పైనున్నటువంటి వ్యక్తులు నన్ను ఎంతో దూషిస్తున్నారు, నా రక్త సంబంధికులు నన్ను దూషిస్తున్నారు, అయినప్పటికీ ఇవన్నీ నేను నీ కోసం భరిస్తున్నాను, ఇవన్నీ నేను నీ నిమిత్తమై అనుభవిస్తున్నాను, కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా కొమ్ము హెచ్చించు అని ప్రభువునొద్ద మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి. ప్రభువునొద్ద అటు విధమైనటువంటి తీర్మానాలు చేయండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో, మీరు లోబడతారో, మనుష్యులు మీ దగ్గరకు వస్తారండి, అధికారులు మీ దగ్గరకు వస్తారు, గొప్ప గొప్ప బాధ్యతలు మీ దగ్గరకు రాబోతున్నాయి. మీరు ఇంతవరకు మీరు ఎదురు చూసినందుకు, మీరు కనిపెట్టినందుకు, మీరు కన్నీరు కార్చినందుకు మీ కన్నీరు అస్సలు వృధా కాదు. కాబట్టి భయపడద్దు. ఆయన అతి త్వరలో మీ కొమ్ము హెచ్చించబోతున్నాడు. దేనికోసమైతే మీరు కన్నీరు కార్చారో, ఏ విషయం కోసమైతే మీరు బాధలు పడ్డారో, ఆ పరిస్థితుల్లో ఆ ప్లేసెస్లో, ఆ మనుష్యుల ఎదుట మీ యొక్క తలను ప్రభు హెచ్చించబోతున్నారు. ఎక్కడైతే మిమ్మల్ని మీరు పనికిరాని వాడు, ఈమె పనికిరానిది, ఈమె వల్ల ఉపయోగం లేదు, ఈమెలో వాల్యూ లేదు అని ఎవరైతే మిమ్మల్ని దూషించారో అక్కడే ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. దావీదుని ఎక్కడైతే తన సహోదరులు మరి తక్కువగా చూశారో, ఇతను కడసారి వాడు, ఇతను చిన్న పిల్లవాడు, ఇతనికి ఏమీ తెలియదు అని అన్నారో, అక్కడే దేవుడు ఆయన కొమ్ముని హెచ్చించాడు. మిమ్మల్ని కూడా దేవుడు అదే రీతిగా మీరు ఏ ప్రాంతంలో అయితే మరి అనేకులు ఎదుట తగ్గించుకుంటూ దీనత్వంతో ఉంటున్నారో
అదే ప్రాంతంలో ప్రభు మిమ్మల్ని కూడా హెచ్చించబోతున్నారు. అతి త్వరలో ప్రభు మీకు ఒక చక్కటి బాధ్యతను ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని ఒక మంచి ఉన్నత స్థలంలో ఉంచి ఆయన సేవలో ఆయన కొరకు ఆయన వాడబడే ఒక చక్కటి పాత్రగా మిమ్మల్ని అతి త్వరలో వాడుకోబోతున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, సింహము వలె ధైర్యంగా ఉండండి. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి మరలా లేస్తారు. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడాల వలె ఉంటారు. ఆ విధంగా మీ యొక్క నీతి, మీ కష్టము, మీ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. క్రీస్తునందు మీరు పడినటువంటి ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి మీరు స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పటికీ మరి ఆసక్తి కలిగిన వారై ఉండండి. హల్లెలూయా.